హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే ప్రభుత్వం అనేది కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారాగా ఎక్కువ మందికి వీడియో చేరే అవకాశం ఉంటుంది. అలాగే నాకు ఎక్కువ వీడియోస్ చేయాలి, మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నట్టు. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇలాగా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డుతో పాటు క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే ఇల్లు వస్తుందని కొంతమంది, అలాగే దానికి సంబంధించి కొంతమంది స్థలం ఉంటేనే వస్తుందని కొంతమంది, ఇలా చాలా కామెంట్స్, రకరకాల వీడియోస్ రావడం జరిగింది. సో వీటన్నిటిలో ఈ మధ్యన మనకు లిస్టు కూడా రావడం జరిగింది, లేటెస్ట్గా లిస్టు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే లిస్టులో వచ్చిన వాళ్ళందరికీ రాదు. అలాగే సో ఎవరికైతే స్థలం ఉండి అసలు ఇల్లు లేదో, ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో లేరో వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది. సో ఇదొక మంచి నిర్ణయం అనే చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన మనకి ఇల్లు ఉండవాళ్ళు లేని వాళ్ళు కూడా ఇంటికి అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి చోటు ఉండి ఏదో చిన్న షెడ్, రేకుల షెడ్ లాగా, అంటే మనం మంచి కంఫర్ట్గా ఇల్లు కట్టుకొని రేకులు వేసుకోవటం కాదు, ఒక రేకుల షెడ్ లాగా ఉండి, ఒక చిన్న పూరు గుడిసెలాగా ఉండి వాళ్ళకి మాత్రమే ఇల్లు అనేది అయితే ఇస్తారు. ఏదో రేకులు వేసుకొని మనకు కావాల్సినట్టుగా ఇల్లు కంఫర్ట్గా కట్టుకొని దాని మీద రేకులు వేసినంత మాత్రాన్ని ఇల్లు ఇవ్వరు. ఎవరైతే కట్టుకొని పొజిషన్లో ఉండారో వాళ్ళకి మాత్రం ఇల్లు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.